యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లో చాలా సీరియస్ స్టేట్మెంటే ఇచ్చాడు. అమెరికాలో ఇల్లీగల్ గా ఉంటున్న ఫారినర్స్ కి పనిష్మెంట్ తప్పదు. సడన్ గా డిపోర్ట్ చేస్తారు. ఎక్కడ, ఎలా, ఎప్పుడు అవన్నీ కూడా యుఎస్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళందరూ ఫ్రీ ఫ్లైట్ బుక్ చేసుకోండి రైట్ నౌ, ఇలా స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఈ పోస్ట్ తోనే అమెరికాలో ప్రాజెక్ట్ హోమ్ కమింగ్ స్టార్ట్ అయ్యింది. ఎవరైతే ఇక్కడ ఇల్లీగల్ గా ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోవడానికి ఒప్పుకుంటే గనక ట్రంప్ గవర్నమెంట్ ఇప్పుడు $1000 క్యాష్ ఆఫర్ చేస్తుంది. ఫెడరల్ గవర్నమెంట్ ఫ్లైట్ అరేంజ్ చేస్తుంది, ట్రావెల్ డాక్యుమెంట్స్ కి హెల్ప్ చేస్తుంది అండ్ క్యాష్ కూడా ఇస్తుంది. ఆల్మోస్ట్ 1000 పీపుల్ ఆల్రెడీ అప్లై చేశారు కూడా. బట్ వాలంటరీగా వెళ్ళకపోతే పనిష్మెంట్స్ హెవీగా ఉంటాయి. ప్రాపర్టీ కాన్ఫిస్కేషన్, జైల్ టైం, సడన్ అరెస్ట్ అండ్ డిపోర్టేషన్ లొకేషన్ కూడా సీక్రెట్ గా డిసైడ్ చేస్తారు. ఇండియా, మెక్సికో, చైనా అండ్ ముస్లిం కంట్రీస్ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని ఆల్రెడీ స్పెషల్ ఫ్లైట్స్ లో పంపించడం స్టార్ట్ చేశారు. ట్రంప్ ఆల్రెడీ 20,000 ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ ని డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇల్లీగల్ గా ఉన్న ప్రతి ఫారినర్ ని క్యాచ్ చేయడమే వాళ్ళ టార్గెట్ ఇప్పుడు. అడ్వకేసీ గ్రూప్స్ ఏం చెప్తున్నారంటే $1000 ప్లాన్ కి అప్లై చేయడానికి ముందు లీగల్ అడ్వైస్ కంపల్సరీ అని చెప్పారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ $1000 క్యాష్ ఆఫర్ జెన్యునా లేదా ఇండైరెక్ట్ వార్నింగా?